హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియో వచ్చేసి ఒక ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని ఏ విధంగా కట్ చేయాలనేది చూపించబోతున్నానండి. ఇది లైనింగ్ అండి. ఇది వచ్చేసి ఒరిజినల్ పీస్ అనమాట. ఇప్పుడు చూడండి, దీన్ని తీసి పక్కన పెట్టేస్తున్నాను. ఈ లైనింగ్ని తడిపి ఐరన్ చేసి పెట్టేసుకున్నానండి. క్లోజ్ పార్ట్ ఏమో ఆపోజిట్ వైపు ఉంది, ఓపెన్స్ ఏమో నా వైపు ఉందండి. కింద వైపున ఏ క్రాసులు లేకుండా ఒక లైన్ డ్రా చేశాను. సైడ్ కూడా నా వైపున కూడా ఏ క్రాసులు లేకుండా ఒక లైన్ డ్రా చేశాను. ప్లస్ ఒక పావించు ఎక్స్ట్రా మార్క్ చేసుకుని ఉన్నాను. చూడండి, ఇప్పుడు వచ్చేసి నడుము కొలత వచ్చేసి నాకు 28 అండి. 28 ఇంచెస్లో 4వ భాగం ఎంత 7 ఇంచెస్ అనమాట. ఇక్కడ చూడండి, 7 ఇంచెస్ మార్క్ చేసేసాను. ప్లస్ 1 ఇంచ్ డాట్ కోసం మార్క్ చేశాను. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది పావించి అన్నాం కదా, అది ఉక్సులు పట్టి కాజా పట్టికండి. దాన్ని విడిచిపెట్టి 7 ఇంచెస్ మార్క్ చేయాలి. ఈ 7 ఇంచెస్కి 1 ఇంచ్ యాడ్ చేస్తే ఎంత అండి? చెస్ట్ లూజ్కి 8 ఇంచెస్ అనమాట. అదే 8 ఇంచెస్ మార్క్ చేసేసాను. ఓకేనా? ఆ పావించిని వదిలిపెట్టే మార్క్ చేసుకోవాలి. ఓకేనండి? ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది. ప్లస్ ఇక్కడ వచ్చేసి ఒక 2 ఇంచుల ఖర్చు మార్క్ చేసుకుంటున్నానండి. చెస్ట్ లూజ్ అంటే అప్పర్ చెస్ట్ లూజ్ని మాత్రమే తీసుకోవాలి బ్యాక్ పార్ట్కి. ఓకేనండి? ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా డాట్స్కి మార్క్ చేస్తున్నాను. చూడండి, మిడిల్కి ఆ విధంగా మార్క్ చేసేసుకుని ఇప్పుడు ఎంత వచ్చిందండి? పావు తక్కువ 4 ఇంచులు వచ్చింది. దానికి మార్క్ చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు వచ్చేసి డాట్ పొడవు వచ్చేసి 3.5 ఇంచుకి మార్క్ చేసేసాను. ఇది 1 ఇంచ్ డాట్ కాబట్టి అటువైపున 1/2 ఇంచు, ఇటువైపున 1/2 ఇంచు ఈ విధంగా మార్క్ చేసేసానండి. ఇప్పుడు సైడ్ కుట్టుబడి దగ్గర క్రాస్ కోసం ఒక 1/2 ఇంచు మార్క్ చేసేసుకొని క్రాస్గా ఒక లైన్ డ్రా చేస్తున్నాను. ఈ 1/2 ఇంచు సైడ్ క్రాస్ తీయడం వల్ల ఏంటంటే సైడ్ ఏ విధమైన ముడతలు రావండి. ప్లస్ ఈ సైడ్ ఖర్చు ఉంటుంది కదా, అది బయటకు వచ్చేస్తుందండి క్రాస్ తీకిపోవడం వల్ల. కుట్టేసి వేసుకున్న తర్వాత ఖచ్చితంగా స్ట్రైట్ కట్ అయినా క్రాస్ కట్ అయినా ప్రిన్సెస్ కట్ అయినా బ్యాక్ పార్ట్ ఖచ్చితంగా సైడ్ క్రాస్ 1/2 ఇంచు ఖచ్చితంగా తీయాలండి. ఓకేనండి? సైజుని బట్టి మారిపోతుంటుంది, అంతే అండి, తేడా ఇంకేమీ లేదు. ఇప్పుడు చూడండి, బ్లౌజ్ పొడవు వచ్చేసి 14.5 పెడుతున్నానండి. అదే 14.5ని ఇక్కడ కూడా ఈ విధంగా మార్క్ చేసుకుంటున్నాను. ఖర్చులతో కలిపి 14.5 మార్క్ చేసేసుకొని స్ట్రైట్గా ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసేసుకున్నాను. ఇక్కడ షోల్డర్ వచ్చేసి ఫుల్ షోల్డర్ వచ్చేసి 1/2 ఇంచు విడిచిపెట్టే మార్క్ చేసుకుంటున్నాను. 5 ఇంచులండి, గమనించండి. అదే 5 ఇంచులు ఇక్కడ కూడా మార్క్ చేసేసుకున్నాను. చంక డౌన్ వచ్చేసి 5.5 ఇంచులకి మార్క్ చేసేసుకున్నాను. మార్క్ చేసుకున్నట్టుగా వీటన్నిటికీ కూడాను స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసేసుకున్నాను. చూడండి, ఇటువైపున కూడా 5.5 ఇంచులకి ఈ విధంగా మార్క్ చేసుకుంటే ఏ క్రాసులు లేకుండా ఒక లైన్ డ్రా చేసుకోవచ్చండి. అందుకోసం అనమాట. ఓకేనండి? ఇది అయిపోయింది కదా. ఇప్పుడు చంక వైపున వచ్చేసి 1 ఇంచుకి ఆ విధంగా మార్క్ చేసేసుకున్నానండి. మార్క్ చేసేసుకొని ఈ 3 మార్కింగ్ని టచ్ అయ్యే విధంగా ఈ స్కేల్ని ప్లేస్ చేసి ఈ విధంగా చంక రౌండ్ని డ్రా చేసేయడమేనండి. ఓకేనా? ఇక్కడ వచ్చేసి నెక్ వచ్చేసి 2 ఇంచులకు మార్క్ చేస్తున్నాను. ఈ 1/2 ఇంచు విడిచిపెట్టే 2 ఇంచులకి మార్క్ చేస్తున్నాను. డీప్ వచ్చేసి బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి 9 ఇంచెస్కి మార్క్ చేస్తున్నానండి. అదే 9 ఇంచెస్ ఇటువైపున కూడా మార్క్ చేసేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేస్తున్నాను. షోల్డర్ వైపు వచ్చేసి 2 ఇంచులు తీసుకున్నాను కదా, 1/2 ఇంచు వదిలిపెట్టేసి కింద వైపున వచ్చేసి 2.5 ఇంచులకు మార్క్ చేస్తున్నాను. 1/2 ఇంచు విడిచిపెట్టేసి ఈ రెండింటిని కలుపుతూ ఒక లైన్ డ్రా చేస్తున్నాను. బ్యాక్ సైడ్ వచ్చేసి రౌండ్ నెక్కే కాబట్టి ఈ స్కేల్ని ఉపయోగించి ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చేసానండి. ఇంతవరకు అయిపోయింది కదా. ఇక్కడ వచ్చేసి ఒక 1/2 ఇంచు డౌన్ పెట్టడం వల్ల షోల్డర్ వైపున నెక్ వైపున పట్టుకొని ఉంటుందండి. షోల్డర్స్ జారం అనమాట. అందుకోసం ఖచ్చితంగా బ్యాక్ సైడ్ డీప్ నెక్ అయినప్పుడు ఈ టిప్ పాటించండి. 1/2 ఇంచు అనేది ఖచ్చితంగా డౌన్ పెట్టండి, మీకు నెక్ వైపున పట్టుకొని ఉంటుందండి పర్ఫెక్ట్గా. అందుకోసం ఇప్పుడు వచ్చేసి ఈ బ్యాక్ సైడ్ డాట్కిను సైడ్ కుట్టుబడే దగ్గర ఈ రెండింటికి కూడా రన్నర్తో మార్క్ చేసుకుంటే 2 వైపులా కుట్టుబడుతుంది కాబట్టి కుట్టుకునేటప్పుడు ఈజీ ఉంటుందండి. ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేస్తానండి. ఓకేనా? ఇప్పుడు చూడండి, కటింగ్ అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్తో పని లేదండి మనకి. బ్యాక్ పార్ట్ని తీసి పక్కన పెట్టేసి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్ వచ్చేసి క్లోజ్ పార్ట్ కదా. ఇప్పుడు వచ్చేసి ఈ క్లోజ్ పార్ట్ని మన వైపుకి పెట్టుకోవాలి. ఓకేనా? మన వైపుకి పెట్టుకోవాలి. ఇది ప్రిన్సెస్ కట్ కాబట్టి స్ట్రైట్ కట్ అనమాట. ఈ విధంగా ప్లేస్ చేసుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు వచ్చేసి ఇక్కడ బ్యాక్ పార్ట్లో వచ్చేసి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంది కదండి. ఆ ఎక్స్ట్రా 1/2 ఇంచుని ఫ్రంట్ పార్ట్కి కలిపి మార్క్ చేయకూడదండి. ఓకేనా? మీరు గమనిస్తున్నారు కదా, ఆ 1/2 ఇంచు విడిచిపెట్టి నేను మొత్తం మార్క్ చేసేసుకుంటున్నాను. ఫస్ట్ వచ్చేసి నేను ఇటువైపున సైడ్ చూడండి, సైడ్ ఒక 1 ఇంచ్ ఖర్చు ఉంది కదా, ఆ ఖర్చు తర్వాత ఒక 1 ఇంచ్ నేను మార్క్ చేసేసుకుంటున్నాను. మార్క్ చేసేసుకుని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసేసుకున్నాను. ప్లస్ కింద వైపున కూడా ఒక 1 ఇంచ్ మార్క్ చేసుకుంటున్నానండి. 1 ఇంచ్ మార్క్ చేసేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసేసుకున్నాను. వీళ్ళకి వచ్చేసి 1/2 ఇంచ్ సరిపోతుందండి, కానీ వీళ్ళు కొంచెం ఫ్రంట్ పొడవు అడిగారు కాబట్టి నేను 1 ఇంచ్ పెట్టాను, అంతే అండి. ఇప్పుడు వచ్చేసి షోల్డరు చంక కట్ చేసేస్తున్నానండి. ముందు షోల్డరు చంక కట్ చేసేస్తే పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఎందుకంటే మీరు మార్క్ చేసుకున్న తర్వాత కట్ చేస్తారనుకోండి, ఆ మార్కింగ్కి అటు కానీ గీతకు అటు కానీ ఇటు కానీ కట్ చేస్తారు కాబట్టి అప్పుడు హెచ్చుతగులు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందుకనేసి నేను ఇట్లా కట్ చేసే అలవాటు అండి. ఇక్కడ 1/2 ఇంచ్ అని చెప్పాను కదా, ఇది ఫ్రంట్కి బ్యాక్కి కలిపి 1/2 ఇంచుని డౌన్ తీయాలండి. ఓకేనా? ఆ 1/2 ఇంచుని కూడా నేను కట్ చేశాను. ఇక్కడ వచ్చేసి బ్యాక్ పార్ట్ మార్క్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు చంక దగ్గర వచ్చేసి బ్యాక్ పార్ట్ మార్కింగ్ ఉంది కదా, దాంతో వచ్చేసి రన్నర్తో మార్క్ చేసేసుకుంటున్నానండి. ఇప్పుడు మనకి ఇంకా ఈ బ్యాక్ పార్ట్తో పని లేదండి, తీసి పక్కన పెట్టేస్తున్నాను. చూడండి, ఓకేనా? ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ అండి. ఫ్రంట్ నెక్ వచ్చేసి 6.5 ఇంచుకి మార్క్ చేస్తున్నాను. ఓకేనా?
6.5 ఇంచుకి మార్క్ చేస్తున్నాను. అదే 6.5 అటువైపు కూడా మార్క్ చేసేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేస్తున్నాను. పైన వచ్చేసి 2 ఇంచెస్ పెట్టావు కదండి నెక్, కింద వైపున వచ్చేసి 2.5 పెట్టాలండి. ఓకేనా. ఇది స్ట్రైట్ కట్ కాబట్టి తక్కువ పైన ఎంత పెట్టామో కింద కూడా అంత పెట్టామనుకోండి ఇబ్బంది అయిపోద్దండి. అందుకని ఖచ్చితంగా 1/2 ఇంచు 3/4 ఇంచుకు ఎక్స్ట్రా పెట్టుకుంటేనే బాగుంటుందండి. వీళ్ళు వచ్చేసి యూ షేప్ అడిగారు కాబట్టి చూడండి ఆ విధంగా 1/2 ఇంచుకి మార్క్ చేసుకొని ఆ స్కేల్ తోటి రౌండ్ షేప్ ఇచ్చేయడం అండి. రౌండ్ షేప్ కావాలంటే ముందు మార్క్ చేశాను, అది అవసరం లేదు కాబట్టి మీకు చూపించడం కోసం మార్క్ చేశానండి. వీళ్ళైతే యూ షేప్ అడిగారు కాబట్టి ఆ విధంగా మార్క్ చేశాను. ఇక్కడ చంక వైపున లోతు వచ్చేసి 1/2 ఇంచు కూడా తీయలేదండి. 1/2 ఇంచుకి ఒక గీత తక్కువే తీసానమాట. ఎందుకంటే మనం బ్యాక్ పార్ట్లో 1 ఇంచ్ తీసాం కాబట్టి ఫ్రంట్ పార్ట్లో వచ్చేసి 1/2 ఇంచు కంటే గీత తక్కువ. ఇప్పుడు చూడండి పై నుంచి 10 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను. ఏంటి ఇది అపెక్స్ పాయింట్ అండి. అపెక్స్ పాయింట్ కోసం 10 ఇంచుకి మార్క్ చేసేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసేసాను. ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి 4 ఇంచులకు మార్క్ చేస్తున్నాను. కింద వచ్చేసి పావు తక్కువ 4 ఇంచులు మార్క్ చేసేసామండి. పైన ఎంత మార్క్ చేసామో కింద కూడా అంత అయితే మార్క్ చేయకూడదండి, పావు ఇంచు తక్కువే మార్క్ చేయాలి. ఇప్పుడు డాట్ వెడల్పు వచ్చేసి చిన్న సైజే కాబట్టి 1.5 ఇంచులు మార్క్ చేశానండి. ఇక్కడ ఒక చిన్న పాయింట్ మర్చిపోయానండి. ఏంటంటే సైడ్ క్రాస్ అనమాట. సైడ్ వచ్చేసి దీనికి ఎంత ఉంది మార్కింగ్ అనేది, అంటే బ్యాక్ పార్ట్ సైడ్ ఎంత ఉందనేది మార్క్ చేయలేదు నేను. అందుకోసం మళ్ళీ ఇప్పుడు ఇది ఖచ్చితంగా కరెక్ట్గా మార్క్ చేసుకోవాలండి, లేకపోతే ఫ్రంట్కి బ్యాక్కి తేడా వచ్చేస్తుంది. అందుకనండి. ఓకేనా. ఇప్పుడు డాట్కి మార్క్ చేసేసుకున్నాము. మార్క్ చేసుకున్నట్టుగా ఒక లైన్ డ్రా చేసేసుకుంటున్నాను. చూడండి ఇట్లా ఈ విధంగా స్ట్రైట్గా లైన్ డ్రా చేయాలి. ఇప్పుడు చూడండి వీళ్ళకి ఫ్రంట్ పొడవు వచ్చేసి 13.5 అండి, అంటే పావు ఇంచు కట్ చేసేస్తాను కాబట్టి పైన, అందుకని 13.5 ఆ విధంగా మార్క్ చేసేస్తున్నాను. ఓకేనండి. 13.5 మార్క్ చేసుకుని చూడండి ఇక్కడ వరకు స్ట్రైట్గానే ఉండాలండి. ఇప్పుడు ఏ విధంగా మార్క్ చేస్తున్నాను అనేది గమనించండి. ఇక్కడ నుంచి చంకలోకి ఫస్ట్ ఒక చంకలో కలిపేయాలన్నమాట. ఓకేనండి. ఆ స్కేల్ని ఉపయోగిస్తే మీకు ఈజీ ఉంటుందని చూపించాను. చూడండి కింద వైపు నుంచి ఒక 2 ఇంచెస్కి మార్క్ చేసేసుకున్నాను కదా. ఇప్పుడు చూడండి ఇప్పుడు చెస్ట్ రౌండ్ షేప్ ఉంటుంది కదా, ఆ రౌండ్ షేప్ని ఈ విధంగా మార్క్ చేయడమే. ఓకేనండి. ఆ మార్కింగ్ దగ్గర నుంచి స్ట్రైట్గా మాత్రం మార్క్ చేయొద్దండి. మీకు షేప్ కరెక్ట్గా రాకపోతే మళ్ళీ 1-2 సార్లు సరి చేయండి. ఓకేనా. చూడండి అంతే కదా. కింద వైపు నుంచి స్ట్రైట్గా ఒక డాట్ లాగా మనం వేస్తాం కదండి ఫ్రంట్కి క్రాస్ పట్టు వాటికి, అట్లా చేయొద్దు. ఓకేనండి. ఇప్పుడు వచ్చేసి సైడ్కి కలిపేసాను. ఒక 1/2 ఇంచ్ ఎందుకు ఎక్స్ట్రా మార్క్ చేసిన తర్వాత కలిపానంటే అది కుట్టుకుంటాం కదా, కట్ చేసి కుడతాం కాబట్టి అక్కడ కుట్టు పడుతుంది. అందుకోసం అండి అక్కడి నుంచి సైడ్కి కట్ చేశాను అనమాట. ఇక్కడ వచ్చేసి మన ఇష్టం అండి. ఫ్రంట్ ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచ్ తర్వాత ఒకటి లేదా ఫ్రంట్ వైపున 1.5 ఇంచులు మార్క్ చేసుకొని స్ట్రైట్గానే పెట్టుకోవచ్చు. ఈ విధంగా రౌండ్ షేప్ అయినా ఇవ్వచ్చు. కానీ నేనైతే ఇప్పుడు కట్ చేయనండి, నాకు కుట్టుకునేటప్పుడు కట్ చేసి కుట్టడం అలవాటు అనమాట. ఇక్కడ మెయిన్ గమనించాల్సిన చంక వైపున మార్కింగ్ ఉంది కదా బ్యాక్ పార్ట్, దానికంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసేసుకొని అక్కడ రన్నొత్తం మార్క్ చేసుకోవాలండి. ఓకేనా. ఇక్కడ చూడండి నడుము కొలత ఎంత అండి మనకి 7 ఇంచెస్. 4 భాగం ఎంత 28లో 7 ఇంచెస్ కదా. ఈ విధంగా ఇట్లా వస్తుంది అనమాట. ఎందుకంటే బ్యాక్ పార్ట్లో రన్నొత్తం మార్క్ చేశానండి, ఇక్కడే కుట్టుపడుతుందని. కానీ ఫ్రంట్ పార్ట్లో చంక వైపున అక్కడే కుట్టుపడుతుంది. కానీ ఇప్పుడు ఆల్రెడీ నేను 7 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను కదా, అక్కడ కొంచెం ఒక పావు ఇంచు 1-2 గీతలు అటు ఇటు జరిగే ఛాన్స్ ఉంటుంది. ఎందుకు అంటే మనం కుట్టుకునే విధానంలో ఏమైనా చేంజెస్ ఉంటుందేమో, కుట్టే విధానంలో మార్పులు ఉంటాయి కదండి, దానివల్ల అండి. అది కుట్టుకున్న తర్వాత మార్క్ చేసుకోవాలన్నమాట కింద నడుము వరకు. ఓకేనా. మీరు స్టిచ్చింగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను, మీరు ఒకసారి చూడండి, మీకే అర్థమవుతుంది నేను ఏ విధంగా స్టిచ్ చేస్తున్నాను అనేది. ఈ ప్రిన్సెస్ కట్ అనేది కటింగ్తో పాటు స్టిచ్చింగ్ వీడియో చూస్తేనే అర్థమవుతుందండి. బ్యాక్ నెక్ కూడా కట్ చేశాను. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ అండి. హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా 4 ఫోల్డింగ్స్ చేసేసుకుంటున్నాను. 4 ఫోల్డింగ్స్ చేసేసుకుని కింద వైపున ఏ క్రాసులు లేకుండా ఒక లైన్ డ్రా చేసేసుకుంటాను. నేను ఖచ్చితంగా స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతానండి, చూడండి ఒకసారి, మీకే అర్థమవుతుంది. చాలా ఈజీ అనమాట. ప్రిన్సెస్ కట్ బ్లౌజు చాలా కష్టం అనుకుంటారు. ఓకేనండి. ఇప్పుడు కింద వైపున ఏ క్రాసులు లేకుండా ఒక లైన్ డ్రా చేశాను. ఈ పాప హ్యాండ్ పొడవు వచ్చేసి 10.5 అండి, దానికి ఒక 3/4 యాడ్ చేస్తున్నాను. కింద పావు ఇంచు పట్టీకి పైన వచ్చేసి ఒక 1/2 ఇంచ్ వచ్చేసి మనం హ్యాండ్ నెక్కించడానికండి. టోటల్ వచ్చేసి 11.5 ఇంచు మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేస్తున్నాను. ఇక్కడ హ్యాండ్ డౌన్ వచ్చేసి 3 ఇంచెస్కి మార్క్ చేస్తున్నానండి. అదే 3 ఇంచెస్ ఇక్కడ కూడా మార్క్ చేసేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసేసుకున్నాను. ఈ పాపకు చూడండి పావు తక్కువ 5 ఇంచులు అనమాట హ్యాండ్ లూజు, ప్లస్ ఇక్కడ చంక రౌండ్ వచ్చేసి 15 ఇంచులు అండి. అందులో సగం ఎంత 7.5 ఇంచులకు మార్క్ చేసేసుకొని ఈ రెండింటిని కలుపుతూ ఒక లైన్ డ్రా చేశాను. ప్లస్ ఖర్చు అనమాట అది. ఇప్పుడు చూడండి ఇప్పుడు షోల్డర్ నుంచి 2 ఇంచెస్కి మార్క్ చేసేసుకొని ఈ రెండింటిని కలుపుతూ ఒక లైన్ డ్రా చేస్తున్నాను. హ్యాండ్ని ఏ విధంగా షేప్ తీస్తానో చూడండి. ఇక్కడ 1 ఇంచ్ నుంచి ఆ పావు ఇంచ్ డౌన్ పెట్టాం కదా, ఆ పావు ఇంచులో కలిపేసి ఆ లైన్లో కలిపేయాలండి.
కిందకు వచ్చే కొద్దీ గీత కానిచ్చి గీతను గీస్తాం కదా, అంత డౌన్ చేసుకుంటూ వస్తే పర్ఫెక్ట్ హ్యాండ్ షేప్ వస్తుంది. ఏ విధమైన ముడతలు రావండి, అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి షోల్డర్ వైపున వచ్చేసి ఘాటు పెట్టుకున్నాను, సైడ్ ఉన్న ఎక్సెస్ క్లాత్ని కట్ చేశాను. ఇప్పుడు ఫ్రంట్ లో తీద్దామండి. ఆ విధంగా మార్క్ చేసేసుకొని ఇప్పుడు ఘాటు పెట్టుకున్నాం కదా, అక్కడి నుంచి 1 ఇంచ్ మార్క్ చేయండి. అక్కడి నుంచి 6.5 ఉంది కదా, అక్కడికి సగం ఎంత అండి, 3.25 అక్కడికి మార్క్ చేసుకొని ఒక 1/2 ఇంచ్ అండి, చిన్న సైజే కాబట్టి 1/2 ఇంచ్ లోతు తీస్తున్నాను. చూడండి, ఆ 1/2 ఇంచ్లో కలిపేసి మళ్ళీ 1 ఇంచ్ ఉంది కదా, ఆ 1 ఇంచ్లో కలిపేసేసుకుంటే సరిపోద్దండి. అంతేనండి, చాలా సింపుల్. లోతు తీయడం కూడా ఈ విధంగా మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేస్తున్నాను. ఇక్కడ షేప్ గమనించండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది చూడండి. ఆ విధంగా మంచి ఎస్ షేప్ రావాలన్నమాట. ఓకేనండి, ఇది ఫ్రంట్ అండ్ గుర్తు కోసం ఈ విధంగా రన్నర్తో మార్క్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇవంతా పక్కన పెట్టేస్తున్నానండి. ఇప్పుడు చూడండి, ఇది బ్యాక్, ఇది ఫ్రంట్, హ్యాండ్స్ అండి. ఇంకా నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నలుగురికి షేర్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.